రైతు రుణమాఫీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కాసేపట్లో బ్యాంకర్లతో తెలంగాణ ప్రభుత్వం భేటీ కానుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. రుణమాఫీ మార్గదర్శకాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. తెలంగాణలో 60 లక్షల మంది రైతులు 2 లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకున్నారు. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను రైతు రుణమాఫీ పథకం నుంచి మినహాయించే యోచనలో ప్రభుత్వం ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ లో అందిస్తారు. కరుణాకర్, మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయాలన్న పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మేరకు గత కొన్ని రోజుల నుంచి కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఈరోజు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్తో ప్రత్యేకంగా ప్రభుత్వం భేటీ అయింది. కాసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు, రాష్ట్ర స్థాయి ముఖ్యమైన బ్యాంకర్లందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీ ఏ విధంగా చేయాలి, దాదాపు రాష్ట్రంలో ఎంతమంది రైతులు 2 లక్షల లోపు రుణాలు తీసుకున్నారన్న దానిపై మొన్నటి నుంచి కూడా అధికారులంతా కూడా వివరాలు సేకరిస్తున్నారు. అందులో భాగంగా రైతు రుణమాఫీ మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి, బ్యాంకర్ల ద్వారా ఈ రుణమాఫీ చేస్తే ఎటువంటి నియమ నిబంధనలు అనుసరించాలన్న దానిపై బ్యాంకర్లతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలన్న దానిపై ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర స్పష్టత లేనట్టు తెలుస్తోంది. ఏ విధంగా ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలన్న దానిపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. ఎందుకంటే తెలంగాణలో 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వాళ్ళు 60 లక్షల పైగా రైతులు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో కొన్ని మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తే కనుక దాదాపు 20 లక్షల మంది రైతులను దాని నుంచి అనర్హులుగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు కావచ్చు, ఐటీ చెల్లింపు ఆదాయ పన్ను కడుతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే 10,000 పైన పెన్షన్ తీసుకుంటున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఇటువంటి వారందరినీ కూడా, దాంతోపాటు రేషన్ కార్డుకు సంబంధించిన ఒక నిబంధన పెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కుటుంబానికి ఒక్కటే రేషన్ కార్డు ఉంటుంది. ఆ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ పెద్దకు మాత్రమే రైతు రుణమాఫీ చేసే అవకాశాన్ని కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. ఇటువంటి నియమ నిబంధనలు, ఇటువంటి మార్గదర్శకాలు అనుసరిస్తే మాత్రం మొత్తం 60 లక్షల మంది రైతుల నుంచి 20 లక్షల మంది రైతులు ఈ యొక్క రుణమాఫీకి అనర్హులుగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత 40 లక్షల మంది మాత్రం మిగిలే అవకాశం ఉంది. ఈ 40 లక్షల మంది కూడా 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలంటే ప్రభుత్వానికి దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. కాబట్టి ఈ నిధులను ఏ విధంగా సమీకరించడం దానిపై కూడా దృష్టి సారించింది. కాబట్టి ఈ మార్గదర్శకాలు కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ చేస్తే గతంలో ఏ విధంగా వారి అకౌంట్లో జమ చేశారు అన్న దానిపై కూడా ఈరోజు బ్యాంకర్లతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కరుణాకర్, అంటే ఇప్పుడు రేషన్ కార్డు మస్ట్ అని, అలాగే ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇలా కొంతమంది కేటగిరీ వారిని కూడా అందులో నుండి తీసేస్తున్నట్టు ఈ వార్తలన్నీ ముందు నుండి వస్తున్న నేపథ్యంలో వీటిపై అసలు ఎటువంటి స్పందన వస్తోంది? ఖచ్చితంగా అంటే బేషరతుగా గతంలో ₹1,00,000 మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు బేషరతుగా ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో, పంటల కోసం రుణాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బేషరతుగా రుణాలు మాఫీ చేశారు. ఇప్పుడు కూడా బేషరతుగా రుణాలు మాఫీ చేయాలన్న డిమాండ్ రైతుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ వస్తుంది. కానీ ప్రభుత్వానికి ఇది పెను భారంగా మారుతుంది. ఎందుకంటే 2 లక్షల లోపు 60 లక్షల మందికి రుణాలు మాఫీ చేయాలంటే దాదాపు 35,000 నుంచి 38,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతుంది. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు అంత మేర నిధులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది. కాబట్టి ఏ విధంగా ఈ యొక్క భారాన్ని తగ్గించుకోవాలన్న దృష్టితోనే ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగానే రైతులకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను కొంత కఠినతరం చేయాలి. ఎవరైతే ఐటీ చెల్లింపుదారులు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారో, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇట్లా ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే రేషన్ కార్డు నిబంధన కూడా ఇక్కడ కీలకంగా మారబోతుంది. ఎందుకంటే చాలా వరకు గత 10 ఏళ్లలో రేషన్ కార్డులు కొత్తగా జారీ చేయలేదు. కాబట్టి ఒక కుటుంబంలో మొత్తానికి కలిసి ఒకే రేషన్ కార్డు ఉంది. అయినప్పటికీ అందులో చాలా మంది పేర్ల మీద పొలాలు, భూములు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ విడివిడిగా, కుటుంబంలో తండ్రి కావచ్చు, కొడుకులు కావచ్చు, విడివిడిగా పంట రుణాలు తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రేషన్ కార్డు ఖచ్చితంగా నిబంధన పెడితే మాత్రం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ యొక్క రైతు రుణమాఫీ అమలయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి మార్గదర్శకాలన్నీ కూడా, కఠినమైన మార్గదర్శకాల నిబంధనలు పెడితే మాత్రం ఖచ్చితంగా చాలా మంది వీటి నుంచి మినహాయించే అవకాశం కనిపిస్తుంది. 60 లక్షల నుంచి 40 లక్షలకు మాత్రమే రైతు రుణమాఫీకి అర్హులుగా ఉండే అవకాశం మనకు స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికిప్పుడు దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎల్లుండి 21వ తారీఖు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ రుణమాఫీ మార్గదర్శకాలు ఎట్లా ఉండాలి, ఎవరెవరిని అర్హులు చేయాలి, ఈ యొక్క పథకం నుంచి ఎవరెవరిని మినహాయించాలి, ఇటువంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాతనే కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.